పత్రి గారు ఏమన్నారంటే, పొరపాటు చేయడం అన్నది ప్రతి వాడికి సహజం. ఎవరైనా చేస్తూ ఉంటారు. కానీ ఎవడి స్థాయిలో వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాడి స్థాయిలో ఆ రకమైన పొరపాట్లు చేస్తాం. పొరపాట్లు చేయకుండా పూర్ణ స్థాయికి ఎదిగినప్పుడు ఇంకా భూమి మీదకే రాడు. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏ టు జెడ్ తీసుకోండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొత్తగా వచ్చిన వాడిని ఏ అని చెప్పి అనొచ్చు. వాడు చాలా పొరపాట్లు చేస్తాడు. ఈ మార్గంలోకి వచ్చి ఏబిసిడి స్థాయికి వచ్చాడు. వాడి మీద కొంచెం నయం వీడు. ఈ డి అన్నవాడికి ఈ ఏ వాడు చేసే ఈ పొరపాట్ల కింద కనిపిస్తాయి. కానీ వీడి పొరపాట్లు, డి అన్నవాడి పొరపాట్లు వాడికి తెలియవు. వీడి పొరపాట్లు హెచ్ స్థాయికి వచ్చిన వాడికి తెలుస్తాయి. అలా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు చాలా ఎదిగారు, వాళ్ళకి చాలా తెలుసు అనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళ స్థాయిలో చేసే పొరపాట్లు వాళ్ళకు ఉంటాయి. అది వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉండొచ్చు. పత్రి గారు ఉదహరించారు. సత్యసాయిబాబా ఆయన స్థాయిలో ఆయన చేసినవి ఉంటాయి. ఓ రామకృష్ణ పరమహంస ఆయన స్థాయిలో ఆయన చేసినవి ఉంటాయి. ఇలా ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నా స్థాయిలో నేను చేసే పొరపాట్లు మళ్ళా కొన్ని. ఎదిగే కొద్దీ సరి చేసుకుంటూ ఉంటాం. భూమి మీదకి వచ్చిందే సరి చేసుకోవడానికి. చేత పొరపాట్లు చేయనోడు అంటే ఎవడు ఉండడు. పొరపాట్లు వస్తాయేమో అని భయపడి మీరు ఏది మానకూడదు. ధైర్యంగా ఎదరికెళ్ళమే. గురువు దగ్గర ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా మాట్లాడాలి. తప్పులుంటే సరి చేస్తాడు ఆయన. తొందరగా ఎదుగుతాం. నేను నిజంగా పత్రికల సాంగత్యంలోకి రావడం వల్ల నా తప్పులు ఎన్నో నేర్చుకున్నా. లేకపోతే మన జీవితంలో ఆయన పరిచయం కాకపోతే పూర్వం ఎలా ఉన్నానో అలాగే ఉందును. మళ్ళా ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. చేత ఆయన ఏమైనా అంటారని భయపడేవాడిని కాదు. అన్నా బాధపడేవాడిని కూడా కాదు. నన్ను నేను సరి చేసుకుని సంస్కరించుకునేవాడిని. చేత ధైర్యంగా ఉండాలి. మీరు ఇంకో చోట తప్పులు చేశారనుకోండి, ఈ చెప్పేవాడు ఎవడో ఉండడు. అదే గురువు దగ్గర అవుతే ఖచ్చితంగా మనం సరిదిద్దాలి.